సంక్రాంతి పండగ చివరికి వచ్చేసాం. మొత్తం అన్ని సినిమాలు చూసేసాం. కానీ చివరిలో వచ్చిన జలక్ అయితే మాత్రం మర్చిపోలేము. దిస్ ఈజ్ ద బ్లాక్ బస్టర్. ఎందుకంత బ్లాక్ బస్టర్ ముందే చెప్తున్నానంటే అది ఏ సినిమా కూడా మీకు తెలీదు. ఇది బ్లాక్ బస్టర్. చాలా కాలం తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ రైటింగ్ విత్ అవేర్నెస్తో చేసిన రైటింగ్ లాగా అనిపించింది. ప్రతి ఒక్క సీన్కి ఇంకో సీన్కి కనెక్షన్ ఉంటూ అంత బ్యూటిఫుల్ రైటింగ్ అనేది చాలా చాలా కష్టం. అంత బ్యూటిఫుల్ రైటింగ్ చేశారు ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు కానీ లేకపోతే రైటర్ అయి ఉండొచ్చు. మిగతా టీం అంతా కూడా చాలా బాగున్నారు. ఆ సినిమా పేరే నారీ నారీ నడుమ మురారి. 90స్లో వచ్చిన బాలయ్య సినిమా ఎంత పెద్ద హిట్టో దానికి మించిన హిట్ ఈ సినిమా. ఎందుకు అంత మించిన హిట్ అంటున్నానంటే ఆ రోజుల్లో అది చాలా మంచి హిట్ అయితే ఈ రోజుల్లో ఇన్ని సినిమాల పోటీల కాంపిటీషన్లో కూడా శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్. సంయుక్త మీనన్, సాక్షి వైద్య చాలా బాగా కలిసిపోయి చేశారు. ఇకపోతే ఈ మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ దాదాపు ఒక 20 క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హిలేరియస్ అయినప్పటికీ కూడా సీనియర్ నరేష్ గారు ఇంకొక హీరో కంటే బాగా చేశారంటే మామూలుగా నిజంగా అది ఆయన వన్ ఆఫ్ ది హీరో అనమాట. సామాజిక వర్గమనంలో శ్రీ విష్ణుతో ఫాదర్గా ఎలా చేశారో దానికి మించి ఈ సినిమాలో అనిపించింది. శర్వానంద్ ఫాదర్గా అతను ఉన్నారు. ఇంకా ఏ పాయింట్ కూడా నేను చెప్పను కథకు సంబంధించి. ఎక్కడ చెప్పినా సరే మీరు మిస్యూజ్ అవుతారు. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి రావచ్చు. ఎక్కడ ఫైట్లు హడావుడి ఏం లేదు. సింపుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ కొలాబరేషను. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు చాలా నచ్చింది. అక్క ఈ సినిమాలకు సంబంధించి మొత్తం ఓవరాల్గా మాట్లాడితే కేవలం ఒక చిన్న పాయింట్ తీసుకొని ఆ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్తో చేసిన ఒక డిజైన్ వెన్నెల కిషోర్ అయి ఉండొచ్చు. అలాగే సుదర్శన్కి కూడా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఇక సంపత్ రాజ్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ ఫాదర్గా చేశారు, సాక్షి వైద్య ఫాదర్గా. ఇక అన్నిటికంటే అసలుకి ఈ సినిమాలో హిలేరియస్ ఎవరు ఊహించిన ఒక క్యారెక్టర్ ఏంటంటే సిరి హనుమంతు క్యారెక్టర్. సిరి హనుమంతు కూడా ఎంత బ్యూటిఫుల్గా కావాలంటే అంత బ్యూటిఫుల్గా చేశారు. ఆటో వాళ్ళగా చేసిన సత్య కానీ ఇలాగ ప్రతి ఒక్క బెస్ట్ క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ప్రతిదానికి కూడా ఒక ఖచ్చితమైన డిజైన్ ఉంటుంది. ఫైనల్గా వెన్నెల కిషోర్ ఒక లాయర్ క్యారెక్టర్లో ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఈ సీన్ వచ్చినప్పుడల్లా పట్టుకొని నవ్వాలా అన్నట్టుగా ఉంటుంది. అలాగా నరేష్ గారు కనిపించారంటే మాత్రం ఇంకా అసలు మన థియేటర్ అంతా గొల్లుమంటుంది. దానికి తగ్గట్టుగా శర్వానంద్ చేసిన క్యారెక్టర్ అయితే అసలు నిజంగా మెచ్చుకోవాలి. ఎంత అంటే ఎంత కన్విక్షన్గా ఉన్నాడో, అరే ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఎక్కడా కూడా పర్ఫెక్ట్గా ఏ పాయింట్లో కూడా ఈ క్యారెక్టర్ ఇలా చేయలేదు అన్నట్టుగా ఉంది. ఎంత అంటే ఆయన ఫిజిక్ పరంగా కానీ ఒక స్టూడెంట్ లాగా చేశాడు, ఒక స్టూడెంట్ పరంగా కానీ, తర్వాత లవర్ బాయ్ లాగా ఉన్నాడు, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఆర్కిటెక్చర్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టున్నాడు. ఇలా ప్రతి ఒక్క వెర్షన్లో కూడా సూపర్గా మెయింటైన్ చేశారు. ఒక పక్క ఇద్దరు హీరోయిన్లతో కంటే పోటీగా ఉన్నాడు శర్వానంద్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు ఉంటాయి. అన్నిటికంటే బ్యూటిఫుల్ ఎమోషనల్ పార్ట్ ఎక్కడ బయటపడిపోద్దో ఈ చిన్న రహస్యం అనే దాని మీద ఎంత బాధపడ్డారు. అలాగే ఈ సినిమాలో ఒక నీతి ఉంటుంది, అబద్ధం మాత్రం చెప్పకూడదు, నిజం చెప్తే ఎంత హాయిగా ఉంటుంది. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చుట్టూ డిజైన్ చేసిన విధానం కానీ, అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి తగ్గట్టు జంజీ బ్యాచ్కి తగ్గ పంచులు, ఆ పంచి మిస్ అయ్యేలోపు ఇంకో పంచి వస్తూ ఉంటుంది. ఆ పంచులకు సంబంధించి కూడా మనకి కరెంట్ అఫైర్స్లో కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది పేర్లు తీసుకొస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కొంచెం ఈ సినిమా చూసేటప్పుడైతే ఒక్క సెకండ్ కూడా కన్ను అటు ఇటు తిప్పొద్దు. ఖచ్చితంగా ఇది నెంబర్ 1 ఫిలిం. ఎవరన్నా మిస్ అవుతారేమో, మిస్ మాత్రం అవ్వద్దు. ఎందుకంటే రియల్ ఫెస్టివల్ మూడ్తో ఉంది. గతంలో కూడా శర్వానంద్ సినిమా సంక్రాంతికి వచ్చి శతమానం భవతి అంటూ వచ్చిన సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా అవార్డ్స్ కాకపోయినా కమర్షియల్గా చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. దేనికంటే అంత బాగుంది, హిలేరియస్గా అనిపించింది. ట్యాగ్ తెలుగు నారీ నారీ నడుమ మురారి సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3.75 out of 5. నేను మీ శివ మల్లాల.